ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము అపవాదికి చోటియకుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన పౌలు ఎఫెసు సంఘము వారికి రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీరు అపవాదికి చోటివ్వకుడి అని. ప్రజలారా, అపవాదికి చోటియద్దు అనగా సంఘంలోనైనా, మనము నివసించే ఏ స్థలమందైనా, కుటుంబంలోనైనా, మన జీవితంలోనైనా, మన శరీరంలోనైనా, తలంపుల్లోనైనా, చూపుల్లోనైనా అపవాది కార్యములకు గాని అపవాది స్వభావములకు గాని చోటు ఇవ్వకుడి అని. ప్రజలారా, ఈ లోకంలో ఉండునవి కేవలము రెండు వర్గములు, రెండు తెగలు. ఒకటి దైవ సంబంధమైనవి, మరొకటి అపవాది సంబంధమైనవి. దైవ సంబంధమైనవి కానివేవో అవి పనులైనా, మనుష్యులైనా, స్థలములైనా, మరి ఏదైనా అపవాది సంబంధమైన వగును. ఎందుకనగా ఎక్కడ దేవుడు ఉండడో అక్కడ అపవాది వచ్చి కూర్చుండును. ఎక్కడ వెలుగు ఉండదో అక్కడ చీకటియే ఉండును కదా. ఎక్కడ మంచి ఉండదో అక్కడ చెడే ఉండును కదా. ఎక్కడ ఫలము ఉండదో అది పనికిరానిదే అగును కదా. ఎక్కడ జీవముండదో అక్కడ మరణమే ఉండును కదా. కాబట్టి ప్రజలారా, మన హృదయాల్లో, మన జీవితాల్లో కూడా దేవుడు ఉండకపోతే, దేవుని వాక్యం ఉండకపోతే, ప్రార్థన ఉండకపోతే అది అపవాది స్థానమగును. అపవాది మన నెత్తి మీద నాట్యమాడును. దేవుని ఆజ్ఞలు పాటించినంత మాత్రాన అపవాది సంబంధము అవుదుమా అని అంటే అవును అని చెప్పచ్చు. ఎందుకనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము అనగా అపవాది నుండి వచ్చినదే. ఎందుకనగా మనము దేవుని మాట వినుటలేదు గనుక అప్పుడు మనము ఎవరి మాట వింటున్నట్టు? దేవుని యందు విశ్వాసం ఉంచటలేదు, అప్పుడు మనము అపవాదికి చోటిచ్చినట్లే. వాడు వచ్చి మనకు అవిశ్వాసము కలిగించి వాడి వారిగా మనల్ని చేయును. ఎందుకనగా వాడికి కూడా అదే కావలెను. ఏ ఒక్కరూ ప్రభువును గూర్చి ఒప్పుకొనకూడదు, ఏ ఒక్కరూ ప్రభువును గూర్చి తెలుసుకొనకూడదు, ఏ ఒక్కరూ నిజ వెలుగును గూర్చి తెలుసుకొని వారి జీవితాలను వెలిగించుకొనకూడదు, ఏ ఒక్కరూ అసలు నిత్య జీవమునకు పాత్రులు కాకూడదు. అపవాది కోసము సిద్ధపరిచిన అగ్నిగుండంలోనికి ఆయన స్వరూపంలో చేసుకునిన బిడ్డలు కూడా ఆ అగ్నిగుండంలోనికి పాత్రులవ్వాలని అపవాది యొక్క గురి, గమ్యము. అందుకు వాడు నిత్యము శ్రమిస్తూ ఉన్నాడు, ప్రయాసపడుచున్నాడు. విశ్వాసులను పడగొట్టుటకు, చెరబట్టి లాక్కొని పోవుటకు, వారిని బానిసలుగా మార్చుటకు వాడు సకల ప్రయత్నములు చేయుచున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, అపవాదికి మీరు చోటియకుడి అని. ప్రజలారా, చోటిస్తే వచ్చి వాడు సమస్తము పాడు చేసి, జీవితంను నాశనము చేసి, చివరికి ఎండిపోయిన జీవితములాగా ఇక జీవించుటకు కూడా పనికిరానిదిగా చేయును. అయితే మన దేవుడు అలాగున కాదు. మనము ఏ ఒక్కరూ నశింపకూడదని, ఏ ఒక్కరము తప్పిపోయి అపవాదికి ఆహారము కాకూడదని, ఏ ఒక్కరము ఎండిపోకూడదని, అందరూ వృద్ధాప్యము వరకు వారి జీవితములు పచ్చగా చిగురిస్తూ వర్ధిల్లాలని, ఆత్మలోను మరి ఇతర విషయములన్నిటిలోనూ వర్ధిల్లి దేవుని కొరకు జీవించాలని, ఆయన రాజ్య వారసులవ్వాలని దేవుడు ఎంతో ఆశిస్తున్నాడు. మన కొరకు ప్రయాసపడుచున్నాడు కూడా. కాబట్టి ప్రజలారా, మన జీవితాల్లో ఎవరికి చోటిస్తున్నామో గ్రహించి అపవాదిని తరిమి కొట్టి ప్రభువును మన జీవితంలో కలిగి ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. అపవాది వాడుకొని పడేసిన మా పనికిరాని జీవితాలను, మా మాలిన్యమైన జీవితాలను మీరు వెదికి, కనుగొని, శుద్ధీకరించి, ఇదిగో నేడు జీవము కలిగిన వారిగా, చిగురించేవారిగా, మీ బిడ్డలుగా ఫలించేవారిగా మమ్మను చేశారు. తండ్రి, ఏమిచ్చి మీ రుణము మేము తీర్చుకుందుము? దేవా, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు. మాలో ఎంత మాత్రము అపవాదికి చోటివ్వక మీ అగ్నిగంచె మా చుట్టూ ఉంచి, మీ రక్తంలో, మీ నామంతో, మీ వాక్యంతో అపవాదిని తరిమి కొట్టి మా హృదయాల్లో మిమ్మల్ని ప్రతిష్ఠించుకొనుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.